తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ పాపులర్ జోడీలలో సునీత అండ్ రామ్ కూడా ఉంటారు. వీళ్ళది రెండో పెళ్ళైనా కూడా పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్ లోనే నిలుస్తున్నారు. పైగా సునీత ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఓపెన్ గా మాట్లాడారు. ముఖ్యంగా తనపై వస్తున్న వార్తల గురించి కూడా ఆమె స్పందించారు. ఆమె చెప్పిన విషయాలు విన్న తర్వాత అభిమానులకు అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే తన లైఫ్లో జరిగిన ఎమోషనల్ సంఘటనల గురించి కూడా గుర్తు చేసుకున్నారు ఆమె. అందరూ టీనేజర్ల మాదిరిగానే తన లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కలలు కన్నానని, జాగ్రత్తగా చూసుకునే భర్త రావాలని అనుకున్నానంటూ చెప్పుకొచ్చారు ఆమె. కానీ కిరణ్ కుమార్ గోపరాజ్ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు లైఫ్ అంటే ఏంటో అర్థమైందని చెప్పారు. చాలా చిన్న వయసులోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఆ తర్వాత మళ్ళీ 15 ఏళ్ల పాటు ఒంటరిగా పోరాడాను అని చెప్పారు. అలాంటి టైంలో తనకు రామ్‌తో పరిచయం చాలా మేలు చేసింది అంటుంది సునీత. ఈయన్ను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనపై చాలా విమర్శలొచ్చాయని చెప్పారు. ఇప్పటికీ కూడా తాను ఎన్నో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ రోజుకి కూడా జనాలు తనను కేవలం డబ్బు కోసమే రామ్ వీరప్పనేనిని పెళ్లి చేసుకున్నట్టుగా అంటున్నారని, కానీ రామ్ ఎంత సంపాదిస్తున్నారో, ఆయనకి ఎన్ని ఆస్తులున్నాయనే సంగతి తనకు తెలియదంటోంది. రామ్ వ్యాపార లావాదేవీలేంటో ఇప్పటి వరకు కూడా ఆమెకు తెలియదని, అది చెప్పినా ఎవరూ నమ్మరంటూ చెప్పుకొచ్చారు. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత అచేతన స్థితిలోకి వెళ్లి వ్యక్తులను నమ్మడం మానేశాను అని, అలాంటి టైంలో రామ్ తన లైఫ్‌లోకి వచ్చాడంటూ గుర్తు చేసుకుంది. అతన్ని తాను ఎందుకు ప్రేమించానంటే, ఆయన తనకు ప్రపోజ్ చేసినప్పుడు "నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటే నేను సంతోషంగా ఫీల్ అవుతా. అంతేకాదు నువ్వు తిరస్కరించినా కూడా నేను ఖచ్చితంగా బాధపడను. నా జీవితాన్ని ఇక్కడే ఆపను. ముందుకు నడిపిస్తాను" అని చెప్పారు. అప్పుడు రామ్‌లో ఉన్న నిజాయితీ తనకు నచ్చిందని, ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగి పెళ్లి చేసుకున్నామంటూ చెప్పారు సునీత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.